ఎలివేషన్ ఇచ్చి అక్కడే ఉంచేసాడు, ఇంకా కిందకి దింపేది కూడా లేదు. క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. అసలు సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చి బాగాలేదంటే వాడికన్నా పిచ్చ. మహాభారతం సీన్లు ఎట్లున్నాయా? అసలు మహాభారతం డిపిక్షన్, విఎఫ్ఎక్స్ నిజంగా అమరావతి ఒక సీట్ వదిలేండి ప్రతి థియేటర్ లో వచ్చి చూస్తే వెళ్ళిపోతాడు. అమరావతి ట్యూషన్ పంపించాలా? నాగశ్విన్ కదా చూసుకుంటాను. కిందకి దింపండి. మూవీ అయితే ఎక్సలెంట్. అసలు సీన్స్ అన్ని కుట్టు చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే నాగమామ కనిపిస్తే ఏం చెప్తావు? కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్. నాగశ్విన్ బట్ ఆఫ్టర్ ఆల్ అట్ ద సేమ్ థింగ్ నేను ఒక మూవీలో మిస్టేక్ కంట్రోల్ చేసిన. ప్రభాస్ గారి కాలు ఇరుక్కుపోవడం జరుగుతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నారనేది తెలియదు. ఇంకో విషయము 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అని అంటే నాగశ్విన్ వాడారు. వెరీ నైస్ మూవీ. ఇదే క్వశ్చన్స్ అన్న. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్న? ఎలివేషన్స్ ఏం నడవ, ఓన్లీ డైరెక్షన్. అర్థమైందా? ఈ సినిమాకి హీరో ఎవరు అంటే డైరెక్షన్. గ్రాఫిక్స్ ఎలా చెప్తున్నా. ప్రభాస్ గారి ఇమేజ్ గురించి 4 రోజులు వస్తారు, మిగతా రోజులన్నీ డైరెక్షన్ యొక్క కెపాసిటీతో వస్తారు. దెర్ ఈస్ నో హీరో. అర్థమైందా? అమితాబ్ బచ్చన్ గారు అరే చిన్న అమితాబ్ బచ్చన్ కి 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే దెర్ ఈస్ ఓన్లీ నాగాశ్విన్. అర్థమైందా? నాగాశ్విన్ ని జూనియర్ రాజమౌళి అన్నా కూడా తప్పేం లేదు. అర్థమైందా? బాహుబలి క్యారెక్టర్ అమ్మ మొగుళ్ళ తయారైనాడు సినిమాకి. సూపర్ సినిమా. నీకేమైనా గుడ్డు కావాలంటే ఆర్జీవిని అడుగు. అర్థమైందా? రైట్ పా అన్న. ఇందులో రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అలాగే బ్రహ్మానందం గారు ఇంకా ఉన్నారు కదా, ఏమంటే అందరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే అది కెమియో రోల్ అంటారు. అర్థమైందా? సర్పంచ్. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్ గా సినిమా ఫస్ట్ టికెట్ పెట్టి సినిమా కొను చూడు, తర్వాత చెప్తాను. అర్థమైందా?